మీ దగ్గర ఓల్డ్ ఎఫ్ఎల్పి లైట్స్ నుండి స్క్రాప్లో వేస్తున్నారా? అయితే మీరు గ్లోయిడ్ని అప్రోచ్ అవ్వండి. ఆ పాత లైట్ను కూడా కొత్త లైట్గా చేస్తుంది. జనరల్గా ఎఫ్ఎల్పి లైట్స్ అనేది హౌసింగ్ కాస్ట్ మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. హౌసింగ్ కాస్ట్ కనుక మనం చూసుకుంటే 6,000 7,000 ఉంటుంది. అదే ఆ పాత హౌసింగ్ని మనము పెయింట్ చేసి ఈ విధంగా మనం పెయింట్ చేసుకొని ఎవ్రీథింగ్ పెయింట్ చేసుకొని కొత్త హౌసింగ్ లాగా ఉపయోగించవచ్చు. మేము పాత హౌసింగ్ని ఇప్పుడు దీన్ని ఎల్ఈడి మార్చి చేసాం. అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ మన పాత హౌసింగ్కి సీసీటీ సెట్ చేసి డ్రైవర్ పెట్టి మనం వర్క్ చేస్తున్నాం. దీనివల్ల ఆ కస్టమర్కి ఆల్మోస్ట్ 10% కాస్ట్కి వచ్చేస్తుంది. ఓల్డ్ లైటే 10% కాస్ట్కి వచ్చేస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పాత లైట్ ఏ విధంగా అయితే ఎఫ్ఎల్పిలో వర్క్ చేసిందో కొత్త లైట్ కూడా అదే విధంగా మనకు వర్క్ చేస్తుంది. సో ఈ విధంగా పాత ఎఫ్ఎల్పి లైట్ని కొత్త ఎఫ్ఎల్పి లైట్గా మనం మార్చుకోవచ్చు. గ్లోయిడ్ మనం ఈ విధంగా పాత లైట్ని కొత్త లైట్గా మారుస్తుంది. అదేవిధంగా ఏ లైట్ అయినా ఓల్డ్ లైట్ కనుకుంటే గ్లోయిడ్ దాన్ని కస్టమైజ్ చేస్తుంది. అదేవిధంగా నేను ఇక్కడ బర్నింగ్ సెటప్ కూడా మీకు చూపిస్తాను. ఆ బర్నింగ్ సెటప్లో కూడా మనం ఒక పాత లైట్ కొత్త లైట్గా ఏమైందో మనం ఏదైనా చూద్దాము. సో మనం ఇప్పుడు బర్నింగ్ సెటప్ చూద్దాం. ఇది పాత ఎఫ్ఎల్పి లైట్ని గ్లోయిడ్ కొత్తగా చేసింది. సో మనం కనుక చూస్తే ఇక్కడ లైట్స్ ఏ విధంగా వెళ్తున్నాయో చూడొచ్చు. మీరు చూడండి ఈ లైట్ని. సో పాత లైట్ ఎఫ్ఎల్పి లైటు మనము దీన్ని కొత్త లైట్గా చేసాం. పాత లైట్ కొత్త లైట్ పెద్ద డిఫరెన్స్ కూడా లేదు. సో రెండు సేమ్ వెళ్తుంది. సో సేమ్ ఎఫ్ఎల్పి ఉంటుంది. సో ఇటువంటి వాటికి జనరల్గా ప్లేన్ ప్రూఫ్ అనేది సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటుంది కాబట్టి ప్లేన్ ప్రూఫ్ లైటే కాబట్టి లైట్స్ లోపల పాడవుతాయి. వాటిని మనం రిపేర్ చేసి వీటి 10% కాస్ట్కే మనకు వస్తుంది. యూజ్ ది గ్లోయిడ్ లైట్స్ ఫర్ యువర్ లైటింగ్ సొల్యూషన్స్. Get the old lights into new lights with the best less price. Thank you very much.